సమంత నాగచైతన్యను ప్రేమించి వివాహం చేసుకున్న కొన్నాళ్లకే మనస్పర్ధల కారణంగా విడాకులు తీసుకున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట విడాకులు తీసుకోవడం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారనే చెప్పవచ్చు. ప్రస్తుతం అక్కినేని ఫ్యామిలీపై సమంత చేస్తున్న కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్న సమంత కొన్నాళ్ళు సినిమాలకు బ్రేక్ ఇచ్చి రీసెంట్గా హెల్త్ ప్యాడ్గా స్టార్ట్ చేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన శ్యామ్ హెల్త్ కార్డ్ సిరీస్ 20 మొదటి ఎపిసోడ్ రిలీజ్ అయింది. ఈ సిరీస్కు సంబంధించిన ఎపిసోడ్లో ప్రముఖ ఆరోగ్య నిపుణులు ఆల్కెస్తో సమంత ముచ్చడించినట్లు తెలుస్తోంది. దానిలో భాగంగా ఆమె ఎదుర్కొన్నటువంటి సమస్యల గురించి అలాగే కీలక విషయాలను తెలియచేసినట్లు సమాచారం. మరోసారి నాగచైతన్యతో విడాకుల విషయమై మాట్లాడుతూ మయోసైటిస్ వ్యాధి వచ్చిన ముందేడాది తనకు బాగా గుర్తుందని, ఆ సంవత్సరం చాలా కష్టమైనదంటూ తన బాధను వ్యక్తపరిచినట్లు సమాచారం. అంతేకాకుండా ఆ సమయంలో అనారోగ్యంతో పాటు విడాకుల విషయంలో కూడా చాలా లో ఫీల్ అయ్యాను అంటూ చెప్పుకొచ్చినట్లు తెలుస్తోంది. అయితే అక్కినేని ఫ్యామిలీ వలన చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చిందని, టార్చర్ పెడుతూ ఉండేవారని, అందువలనే సమంత డైవర్స్ తీసుకుంది అంటూ అప్పట్లో సోషల్ మీడియాలో బాగా ప్రచారం జరుగుతూ ఉండేది. ఏం మాయ చేసావే సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన సమంత పలు సక్సెస్ఫుల్ సినిమాల్లో నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది. అయితే సమంత తన లైఫ్లో వస్తున్న ఎన్నో సమస్యలను దాటుకుంటూ తన లైఫ్లో మరింత ముందుకు సాగుతుందని తెలుస్తోంది.